ముందుగా పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నిన్న విశాఖపట్నంలో 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎటువంటి నిజం లేకుండా ఎటువంటి ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలకి వ్యతిరేకంగా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ఏదైతే సింహాచలం గోశాల నుండి పాతడివరం వరకు ఉన్నటువంటి 282 మంది ఏదైతే బీఆర్టీఎస్లో ఇళ్ళలు కోల్పోతున్నారో ఆ బాధితులకి మరి గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళుగా టీడీఆర్లు ఇవ్వకుండా మరి ఎబియన్స్లో పెట్టేసి మరి వాళ్ళని మోసం చేసింది. దాన్ని ఈ ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఎబియన్స్ నుండి ఉందో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ మాట ఇచ్చిన ప్రకారం మరి గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కలిపి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో కష్టపడి మరి 1466 అనే జీవోని మరి 2 ఏళ్ళు పోరాటం ఫలితంగా మరి ఈరోజు మరి గంటా శ్రీనివాసరావు గారు నారాయణ గారు అలాగే కూటమి పెద్దలందరూ ఆశీస్సులతో మరి మంచి జీవో మరి ఇక్కడికి మరి సింహాచలం ప్రజలందరికీ అందించడం జరిగింది. ఈ పీతల మూర్తి యాదవ్ అనేవాడు అన్ని పచ్చి అబద్ధాలు, ఒక్క దాంట్లో కూడా నిజం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇతను ఏ విషయంలోనూ కూడా క్లారిటీ లేదు. గతంలో ఏమొచ్చి ఈ టీడీఆర్లు వీళ్ళు ఆక్రమదారులు అంటాడు. ముందు ఆయనకి ఒకటే క్లారిటీ ఇస్తున్నాను, ఆక్రమదారులు అనే మాట నువ్వు కానీ వెనక్కి తీసుకోకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి సింహాచలం ప్రజలు బీఆర్టీఎస్ బాధితులే కాకుండా ఏదైతే పంచగ్రామాల ప్రజలు కూడా నీకు దేహశుద్ధి చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. 3 భూసేకరణ చట్టం ప్రకారం ఏదైతే అక్కడ ఉన్నటువంటి తాత ముత్తాతల దగ్గర నుండి నివాసం ఉంటారో వాళ్ళ భూములను ప్రభుత్వం అభివృద్ధి చేయడం కోసం మరి ఏదైతే సేకరిస్తారో వారికి అక్కడ ఇల్లుంటే ఇల్లుకి కానీ స్థలం ఉంటే స్థలం కానీ వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. దానికి చట్టబద్ధత ఉంది. వాళ్ళ హక్కుదారులు వాళ్ళని ఎటువంటి హక్కులు లేవు అంటే అతను ఏమనాలో మరి అతను విజ్ఞతగా వదిలేశాను. ప్రజలు మాత్రం సింహాచలం వస్తే మాత్రం అతనికి దేహశుద్ధి చేస్తారని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటున్నాను. సింహాచల దేవస్థానం వలన సమస్య వలన మాకు టైటిల్ డీడ్స్ ఉన్నప్పటికీ కూడా మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడమే మా సమస్య. దానికి 2013 భూసేకరణ చట్టం అనేది ఉపయోగించి ఎవరైతే తాత ముత్తాతల దగ్గర నుండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా హక్కు కల్పించేటువంటి చట్టబద్ధతతోని మరి 1466 జీవో ద్వారా మా అందరికీ లబ్ధి చేకూర్చారు. కూటమి ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఇది మంచి జరుగుతుంది. 280 కుటుంబాలు బాగుపడుతున్నాయి. నువ్వు కూటమిలో ఉండి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడడం మాత్రం చాలా మరి కూటమి పెద్దలందరూ ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈయన గురించి ఆలోచన చేయాలి. ఇక్కడే కాదు ఎక్కడో రియల్ ఎస్టేట్ వాళ్ళని నువ్వు బ్లాక్మెయిల్ చేయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు. ఎందులో కూడా ఎంతమంది ఉన్నారంటే పేదవాళ్ళు స్క్వేర్ మీటర్లు పోయిన వాళ్ళు 52 మంది, 50 స్క్వేర్ మీటర్లు పోయిన వాళ్ళు 77 మంది, 75 స్క్వేర్ మీటర్లు పోయిన వాళ్ళు 48 మంది, 100 స్క్వేర్ మీటర్లు పోయిన వాళ్ళు 45 మంది. అంటే వీళ్ళందరూ 100 పైన ఉండేవాళ్ళు 60 మంది. అంటే వీళ్ళందరూ కూడా 100 గజాల లోపే ఉన్న వాళ్ళే సుమారు 222 మంది 100 స్క్వేర్ మీటర్ల లోపు ఉన్నవాళ్ళు. దీన్ని ఎలా వక్రీకరించి మాట్లాడుతున్నాడంటే ఈ 282 మందిలో 222 మంది 100 స్క్వేర్ మీటర్లు లోబడి ఉన్నవాళ్ళు, 25 స్క్వేర్ మీటర్లు, 77 స్క్వేర్ మీటర్లు, 50 స్క్వేర్ మీటర్లు ఉన్నవాళ్ళు. వీళ్ళని ఇదే కాకుండా 24 మంది 6 స్క్వేర్ మీటర్లు, 3 స్క్వేర్ మీటర్లు, 2 స్క్వేర్ మీటర్లు, ఇలాగా 10 లోపు స్క్వేర్ మీటర్లు ఉన్న వాళ్ళు 24 మంది ఉన్నారు. ఇవన్నీ తప్పు కాదు.
ఆయన డేటా చెక్ చేసుకుంటే ఆయనకు అర్థమవుతుంది ఎంతమంది పేదవాళ్ళు పొట్ట కొడుతున్నావో. నీ విజ్ఞతగా వదిలేశాను. పేదవాళ్ళ కోసం మాత్రం నువ్వు ఆలోచించు. లేని పక్షంలో మాత్రం సింహాచలం వస్తే మాత్రం ఈ డాక్యుమెంట్స్ ఎప్పటి నుండి ఉన్నాయి? 1955, 1961, 1977, 1988. అంటే మాకు 1996లోనే రిజిస్ట్రేషన్ సాగినాయి కాబట్టి మాకు హక్కులు లేవనేది ఒకటి ఆయన వాదన. 1996కు ముందు మాకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మా భూములు ఉన్నాయి, జిరాయితీ భూములు ఉన్నాయి, గ్రామ కట్టాలు ఉన్నాయి, మల్టిపుల్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వెవడవయ్యా నాకు ఇక్కడ చెప్పడానికి, ఇక్కడికి వచ్చి మా భూముల సంగతి చెప్పడానికి నీకు ఏ హక్కు ఉంది? నీ తాత ఇక్కడ పుట్టాడా? నీ తండ్రి ఇక్కడ పుట్టాడా? నువ్వు ఇక్కడ నివసించావా? మరి ఇలాంటివి కానీ మాడుకోకపోతే మరి తీవ్రంగా ప్రజల ఆగ్రహవేశాలు గురికాక తప్పదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అసెస్మెంట్లోనూ తక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ టీడీఆర్ ఇచ్చారంట పాపం. ఏమయ్యా, జీవీఎంసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలివి తక్కువ వాళ్ళు కాదు, నువ్వే మేధావని ఊహించుకోక. అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా జవాబీదారులు, వాళ్ళు చట్టానికి అనుగుణంగానే పనిచేస్తారు. అసెస్మెంట్ 100 గజాల్లో 50 గజాలు ఇల్లు కట్టుకుంటాడు, మిగతా వెనకాల స్థలం ఉంటుందండి. ఆ స్థలాన్ని అసెస్మెంట్ బట్టి నువ్వు లెక్కేస్తావా? నువ్వు దానికి సర్వేర్ ఉంటాడు, సర్వే రిపోర్ట్లు ఉంటాయి, సర్వేర్ స్కెచ్ వేస్తాడు. ఆ స్కెచ్ని తీసుకొని ఆ కాంపన్సేషన్ కానీ ఆ టీడీఆర్ కానీ ఇస్తారు. నువ్వు దీన్ని కూడా వక్రీకరిస్తున్నావు అంటే నువ్వు ఏదో విధంగా దీన్ని తప్పుదోవ పట్టించి ఇప్పటికే గతంలో 2 సార్లు ఈ సమస్యని నువ్వు నీ వలన ఆగింది, మళ్ళీ ఇప్పుడు అభియాన్స్లో పెట్టాలి. నీకు ఇక్కడ ఎవడో రియల్ ఎస్టేట్ వాడు లేడు, ఇక్కడ భూస్వాములు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదలు, చిల్లి గవ కూడా నీకు ముట్టదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మరి ప్రెస్ మీట్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మరి నారాయణ గారు, ముఖ్యంగా వీళ్ళందరి పెద్దలందరికీ ఏదైతే ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి దీనికి లీగల్ శాండిటీ లేకపోవడం వలన కమిటీ కూడా ఒకటి వేయడం జరిగింది. కమిటీలో 17/6/2025 కమిటీ వేశారండి. అందులో కమిషనర్, డైరెక్టర్ ఎంఏయుడి, జీవీఎంసీ కమిషనర్, ఎండోమెంట్స్ కమిషనర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ లా సెక్రటరీ, డీసీసీపీ డైరెక్టర్, జీవో నెంబర్ 1366, వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, మేధావులు. ఈయనొక్కడ మాత్రం వీళ్ళందరినీ తప్పుపడుతున్నాడు. ఆపుకోకపోతే మాత్రం తీవ్ర ప్రతిఘటన తప్పదు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ, అడివారం బీఆర్టీఎస్ బాధితులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటారు మీకు పెద్ద కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం వెంటనే అడివారం గ్రామం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా శాసనసభ్యులు, ముఖ్యంగా ఇందులో గంటా శ్రీనివాసరావు గారి కృషి చాలా మరువలేనిది. ఆయన చెప్పారు, ఏదైతే ఎన్నికల సమయంలో మన గ్రామంలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అది ఏది బహిరంగ సభలో పెట్టి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. అలాగే నేను స్థానిక కార్పొరేటర్గా కూడా దాన్ని మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు అన్న మాట ప్రకారం ఏదైతే 282 కుటుంబాలకి టీడీఆర్లు ఇప్పిస్తానని చెప్పేసి, ఎబియన్స్ నుంచి రిలీజ్ చేస్తానని చెప్పేసి మంచి జీవోని అందించినటువంటి గంటా శ్రీనివాసరావు గారికి మొత్తం అడివారం గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎప్పుడు మీ వెంటే ఉంటారని చెప్పేసి నేను మాటిస్తున్నాను. అలాగే నారాయణ గారికి, గంటా శ్రీనివాసరావు గారు సహకారంతో నారాయణ గారు ప్రతి క్షణము, ఏ రోజు నేను పలానా రోజు పీవీ నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన్ని కలు, నీకు కావాల్సిన సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించు అని చెప్తే వెంటనే ఆయన స్పందించడం, దానికి అనుగుణంగా ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించి చట్టానికి లోబడి మంచి జీవోని 1466 జీవో ద్వారా మా అందరికీ మంచి చేస్తున్నటువంటి మరి నారాయణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలోనే ఇక్కడ సింహాచలంలో మంచి బహిరంగ సభ పెడతాం.
టీడీఆర్ బాధితులు టీడీఆర్లో ఎవరైతే ఈరోజు టీడీఆర్ పుచ్చుకుంటున్నారో వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పెద్దల్లో అందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళకి మంచి గౌరవం ఇస్తామని చెప్పేసి గౌరవించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ పీతల మూర్తి యాదవ్కి మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఊరుకుంటున్నారు కదా, మరి ఇక్కడ వాళ్ళు ఏమీ చేయలేరని చెప్పేసి అక్కడెక్కడో స్టార్ హోటల్లోని మీటింగ్ పెట్టుకొని అన్ని చట్టబద్ధత లేదు అంటే మాత్రం నీకు అధికారులు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. అన్నిటికీ చట్టభద్రత ఉంది. చట్టానికి లోబడి టీడీఆర్లు ఇస్తున్నారు. నీ పప్పులు సాగవని చెప్పేసి నీ ఆటలు ఇక్కడ ఉడకవని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.